ప్రపంచ మానవులందరికీ ఒక శుభవార్త. ఈ రోజున దేవుని యొక్క వాక్యం. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని అందరినీ కూడా కుమారులుగా స్వీకరించి యేసుక్రీస్తు ద్వారా మనల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలని దేవుని యొక్క ఇష్టం. మన ద్వారా దేవుడు కీర్తి తెచ్చుకోవాలని దేవుడు మనల్ని సృజించాడు. ఒక మనిషిని సృజించి అతనిలో నుంచి ఒక స్త్రీని నిర్మించి ఇద్దరిని ఏలమని చెప్పాడు. వారికి స్వతంత్రత ఇచ్చాడు. కానీ వారు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపెట్టి పాపం తెచ్చుకున్నారు. ఆ పాపం వలన దేవునికి మనం దూరమయ్యాం. మళ్ళీ క్రీస్తును, ఒక పవిత్రుడైన క్రీస్తును మానవుల నుండి పుట్టించి ఆయన ద్వారా మనందరినీ ప్రేమించి దగ్గరికి తీసుకొని ఎత్తుకొని ముద్దాడి మనల్ని పవిత్రులుగా చేసి తన రాజ్యములో